మనకి ఎంత అవసరమో అంత మట్టుకే చేసుకోవాలి. అంత మట్టుకే తినాలి. అంత మట్టుకే యూనివర్స్‌ని ఆక్యుపై చేసుకోవాలి. నాకు 100 ఎకరాలు కొనాలి. సరే కొను నువ్వు 100 ఎకరాలు. కానీ అది కొన్నాక నువ్వు అమ్మినప్పుడు అందరితో పంచుకో. ఆ 100 ఎకరాలని కూడా ఎవరన్నా దాంట్లో మెడిటేషన్ చేస్తే ఇంకోటి చేస్తా అంటే అందరితో పంచుకో. ఇవ్వు దాన్ని. అలా ఆక్యుపై చేసుకోవడము మనకవసరం లేదు. అది గ్రీడీ కిందకొస్తుంది. కానీ ఎప్పుడైతే మనం కొనుక్కున్నామో దాన్ని, సరే కొనుక్కున్నాం. వెల్త్ కోసం కొనుక్కున్నాం. సుఖంగా ఉండాలని కొనుక్కున్నాం. భోగ జీవితం కోసం కొనుక్కున్నాం. బట్ దాన్ని అనుభవించండి మరి. భోగ జీవితం కిందకి మార్చుకోండి మీరు బ్రతికున్నప్పుడే. దాన్ని మళ్ళీ ఫ్యూచర్ జనరేషన్స్‌కి పెడితే అది వాళ్ళు ఎలా వాడతారో మీకు తెలీదు. వాడతారో లేదో కూడా తెలీదు. అది ఇంకోటి బ్రదర్స్‌లో కొట్లాటలో ఎళ్ళిపోతదో తెలీదు. సో, మీరు తల్లిదండ్రులు ఉన్నప్పుడే దాన్ని పంచి ఇచ్చేసేయండి మీ పిల్లలకి. మీరు దాన్ని అట్లాగే చూస్తూ పరమపదించకండి. ఎందుకంటే చాలా ఇప్పుడు గొడవలయ్యేవి అలా. మనము పంచి ఇవ్వలేదు పిల్లలకి. ఆ పిల్లలు వాటిని పట్టుకొని కొట్లాడుకుంటున్నారు. అదే కాదు ముందు జనరేషన్ బ్రదర్స్ కూడా బాబాయిలు, పెద్దనాన్నలు కూడా పంచుకోలేదు కొన్ని ఫ్యామిలీస్‌లో. ఎస్పెషల్లీ నార్త్‌లో. వాళ్ళు కూడా ఆ జనరేషన్ కొట్లాడుతున్నారు. తండ్రి సంపాదించింది కొట్లాడుకుంటున్నారు. తండ్రి చనిపోయాడు. నాకొక ఫ్యామిలీ తెలుసు ఎగ్జాంపుల్. వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 40, 50 కోట్లొస్తాయంట. కానీ ఆ కొట్లాటల్లో వాళ్ళమ్ముకోవట్లే, వీళ్ళమ్ముకోవట్లే చిన్న ఇళ్లల్లో ఉంటున్నారు. ఏదో చిన్న పనులు చేసుకుంటున్నారు. మరి వాళ్ళకంత ఎడ్యుకేషన్ లేదు. సో, అది కొట్లాడుకునే బదులు 20 వస్తే 20, 30 వస్తే మన గ్రేడి. అది నాకు ఇప్పుడు ఎవరైతే తల్లిని చూసుకుంటున్నారో వాళ్ళెక్కువ కావాలి అని వాళ్ళడుగుతున్నారు. వీళ్ళేమో కాదు సమానం కావాలంటున్నారు. నేను వాళ్ళకేం చెప్పానంటే, సరే 40 రావు 30 వచ్చినాయి. 30 ప్రసాదంలాగా తీసుకోండి. ఎందుకు ఆ కొట్లాటల్లో ఇప్పుడు మీకు రాదు. మళ్ళీ మీ కొడుకు జనరేషన్ కూడా వస్తదో రాదో గ్యారంటీ లేదు. మీరిప్పుడు అలా వేరే కంట్రీలో ఉన్నారు మీరు కొట్లాడుతున్నారు. అది కరెక్ట్ అసలు కానే కాదు. మీరు తల్లిని చూసుకోవట్లేదు. వాళ్ళు చూసుకుంటున్నారు. సరే వాళ్ళు చూసుకుంటున్నందుకు ఓ 10,00,00,000 ఎక్కువ ఇచ్చేయండి. మీకేం ఫరక పడతది? ఇప్పుడు 0 కంటే 30,00,00,000 చాలా గదా! నాకే ఎక్కువ ఇచ్చారు. వాళ్ళే 20 తీసుకున్నారు అనే భావంతో మీరు జీవించండి 30 తీసుకొని అని చెప్పా నేను. ఇప్పుడు మీకు 20 10 ఉన్నాయనుకోండి మీ ఆస్తిలో. మీ నాన్నగారు 10 సంపాదించారు. 10 వచ్చాయి. 10 కాదు నాకు 30 వచ్చినాయి. అబ్బబ్బబ్బా! ఎక్కువ ఇచ్చిండు దేవుడు అనుకోని హ్యాపీగా ఉండండి. ఇదేంటి మీరు అంటే అది గ్రేడీ అన్నమాట. కాదు. ఆయన తీసుకుంటే నేను సమానం. నేను కొడుకునే. కానీ కొడుకుగా చేయాల్సిన బాధ్యత చేయట్లేదు గదా! సో, అదంతా మనం ఆలోచించం. ఒక్కోసారి తల్లిదండ్రులు వాళ్ళు ఆస్తిని పంచేటప్పుడు ఒక కొడుక్కి ఎక్కువ, ఒక కొడుకు తక్కువ ఇస్తారు. అది న్యాయమా అని అడుగుతున్నారు. సో, ఒక కొడుకు తక్కువ సంపాదిస్తాడు. ఇంకో కొడుకు ఎక్కువ సంపాదిస్తాడు. కష్టపడతాడు. ఈ కొడుకు లేజీగా ఉంటాడనుకోండి. మనమెవరం అడగడానికి? కష్టపడ్డదెవరు? తల్లిదండ్రులు కదా! కష్టపడ్డ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటే, ఎలా ఇస్తే అది మనం ప్రసాదంగా తీసుకోవాలి. అదే ధర్మం. మనం ధర్మం గురించి మాట్లాడితే తల్లిదండ్రులు ఏదిస్తే అది తీసుకోవడం మన ధర్మం. వాళ్ళియ్యకుండా ఇంకో కొడుక్కి మొత్తం ఆస్తి రాసిచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయడం మన ధర్మం. తల్లిదండ్రులు ఎప్పుడైతే తిట్టుకొని మనము ఇది తప్పిచ్చారు అని మాట్లాడామంటే అక్కడ కర్మలొస్తాయి ఫ్రెండ్స్. సో, హ్మ్. ఏదిస్తే అది తీసుకోండి. ఇయ్యకపోతే సరే ఇంతే నాకు ప్రాప్తం. లేకపోతే కర్మ రిలీజ్ చేసుకోండి. రిలీజ్ చేసుకుంటే ఈక్వల్‌గా మీకొస్తాయి. మీకేదో ఒక కర్మ ఉండే కదా! తల్లిదండ్రులు ఇవ్వట్లేదు, అడ్డుకుంటున్నారు. నేను చాలా ఫ్యామిలీస్‌లో చూస్తున్నాను. తల్లిదండ్రులు ఒక్కొక్క కొడుక్కి డిఫరెంట్‌గా ఇస్తున్నారు. అది వాళ్ళకున్న అనుభవాల ప్రకారం, వాళ్ళ ఆలోచనల ప్రకారం అది వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఆస్తి. ఇప్పుడు నా కొడుకులకు నా ఇష్టం నేనేమిస్తా అది వంశపారంపరంగా వచ్చిన ఆస్తి కాదు. నేను నా హస్బెండ్ కష్టపడి సంపాదించిన ఆస్తి. నా ఇష్టం ఉన్నట్టు నా కొడుకులకు నేను పంచుకుంటాను. కోడళ్ళకి హక్కు లేదు. కొడుకులకి హక్కు లేదు. నన్ను నిలదీసి అడిగే హక్కు లేదు. అడిగినా ఏ తల్లిదండ్రులకైనా ఒక స్టోరీ ఉంటది. వాళ్ళకున్న ఓన్ అనుభవాల ప్రకారం వాళ్ళు చేస్తారు. మీరు ఒప్పుకోకపోయినా. అందుకనే మీరు చిన్నప్పటి నుంచి మనం చేసే ప్రతి పనికి అది క్రెడిట్, మైనస్ అంటూ ఉంటది. తల్లిదండ్రుల మైండ్‌లో, తల్లిదండ్రుల దృష్టిలో కూడా. అలాగే యూనివర్స్ దృష్టిలో కూడా. సో, మనం ఇది అన్యాయము, న్యాయము అని మనకు కనిపించేదాన్ని అనరాదు. దాని ఎనకాల ఎన్నో రీజన్స్ ఉంటాయి. తల్లిదండ్రులు అలా చేయడానికి కూడా. ఎందుకంటే యూనివర్స్ మనం అంతకుముందు జన్మలు కూడా అందులో యాడ్ అయ్యి ఉంటాయి. ప్రతి పనికి అంతకుముందు జన్మలు యాడ్ అయ్యి ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఎవ్వరిని దూషించొద్దు. మనం ఎవ్వరిని ఇది తప్పు వాళ్ళు చేస్తున్నారని దూషిస్తున్నాము అంటే వాళ్ళ కర్మలు మనకు అంటేసుకుంటాయి. సో, అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని ఎవరు దూషించొద్దు. అద్భుతమైన జీవితాన్ని జీవించండి. ఒక్కటే చెప్తాను నేను. మీరు అందరూ కూడా
ఇష్టంగా, అద్భుతంగా ఏదొస్తే దాన్ని ప్రసాదంగా తీసుకొని జీవించండి. ఏదుంటే దాన్ని ప్రసాదంగా అనుభవించండి. ఎందుకంటే రెంటిల్లులు ఎంతమందికుంటాయమ్మా? చాలా తక్కువ మందికుంటాయి. సో, మనము ఇప్పుడు కొంతమందేమో ఇంకా అంటూ ముందుకెళ్తున్నారు. సరే మీకు చాలా ఉంది. ఒక 10 చాలా ఆస్తులు, చాలా ఇల్లులున్నాయి, చాలా ఉన్నాయి. కానీ వాటితో 10 మందికి, ఆ డబ్బుతో 10 మందికి ఎవ్వరు మీ ముందుకొస్తే వాళ్ళకి హెల్ప్ చేయండి. అన్నదానాలే కాదు, హీలింగే కాదు, అలాగే చెట్లు పెట్టడానికి కాదు, యానిమల్స్ రక్షణకి కాదు, భూమికి రక్షణే కాదు. అలాగే ఎన్నో ఉన్నాయి కదా! ఎన్నో సోర్సెస్ ఉన్నాయి. ఆ సోర్సెస్ ద్వారా ఒక ఊరిని ఉద్ధరించడమో, ఏదో ఒకటి మీరు మీకున్న పనిలో, మీకున్న టైంలో మీరు 10 మందికి హెల్ప్ చేయండి. ఎందుకంటే మీ దగ్గర డబ్బుంది, అందరి దగ్గర లేదు. డబ్బు చాలా చేస్తుంది. సో, డబ్బు చేయగలిగేది చేయండి మీరు. అలాగే మీరు ఇన్‌ఫ్లుయెన్సర్ పర్సన్ అయితే ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మీరు ఏదైతే సృష్టికి సహాయం చేయగలుగుతారో అది చేయండి.